మీరైతే థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! ఈరోజైతే మా పాప బర్త్‌డే. అందుకనైతే ఇంట్లోనే చిన్న ప్రేయర్ పెట్టించుకున్నాము. అలాగే చూడండి ఎలా జరిగిందో వీడియోలోకైతే వచ్చేద్దాము. తనైతే మా అక్క తోడికోడలు. ఫస్ట్ తోడికోడలు. ఇంక మా వారైతే చికెన్ వండుతున్నాడు. ఫస్ట్ టైం చికెన్ వండుతున్నాడు. ఇంట్లో వండమన్నా కానీ వండడు నాకు. కానీ వండాలనిపించింది. ఇంక అత్తమ్మతో అలా సరదాగా మనం ఖాళీగా ఉంటే కుదరదు కదా, ఎవరినో ఒకళ్ళని కదిలిస్తూ ఉండాలి. ఇంకా మా వారైతే చికెన్ దగ్గరికి వచ్చింది. ఇంకా మా అక్క అయితే పలావ్ చేస్తుంది. అక్క కొంచెం సీరియస్గా వండుతుంది. ఇంకా మా వారైతే బీరువా తాళాలు కనిపించట్లేదు అనేసి బట్టలన్నీ బెడ్ మీద అయితే వేసేసాడు. నాకు వచ్చినమ్మటే ఆ బట్టలు సర్దుకోవడం సరిపోయింది. ఇంకా బట్టలు అవి అయితే సర్దేసుకున్నాను. రూమ్ అయితే చిమ్మలేదు కనీసము. ఇంకా ప్రేయర్కి టైం అవుతుందనేసి ఫస్ట్ బట్టలు అయితే మడతేసుకుందాంలే, ఉదయాన్నే చిమ్ముదామనేసి మేమైతే ప్రేయర్ టైం అయిపోయింది. ఇంకా నేను కిందకైతే వెళ్ళిపోయి ప్రేయర్ స్టార్ట్ అయింది. కొంచెం సేపు పాటలు అవి పాడేసుకొని అంకుల్ అయితే ప్రేయర్ స్టార్ట్ చేశాడు. ఇంకా లాస్ట్ ప్రేయర్కి అయితే వచ్చింది. ప్రేయర్ చేస్తుండ్రు. ఆ తర్వాత జనన్యాన్ని అయితే బ్లెస్ చేస్తుండ్రు అంకుల్ అయితే. ఇంక అందరు కేక్ పెడుతుండ్రు. ప్రేయర్ అదంతా అయిపోయాక అంకుల్ పెట్టేశాక అత్తమ్మ మామయ్య అయితే వచ్చారు. వాళ్ళిద్దరు కూడా పెట్టేసి అయిపోయాక అక్క బావ అయితే పెడుతున్నారు. వీళ్ళు మా వారి అన్న వదిన. వీళ్ళైతే మా పక్కింటి వాళ్ళు. అలాగే అయిపోయిన తర్వాత మేమైతే పెడుతున్నాము. మమ్మీ డాడీ పెట్టకపోతే ఎలా, అలాగే వీళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా కేక్ పెట్టేస్తున్నారు. ఇంకా అన్నకి చెల్లెలకి అన్న పెట్టకపోతే ఎలా, కొట్టుకున్నా తిట్టుకున్నా అన్నే, చెల్లియే కదా, ఆ బాండింగ్ వేరు. అలాగే నా కూతురు అయితే అందరికి కేక్ అయితే పంచుతుంది ధైర్యంగా, భయపడకుండా. అలాగే కేక్ అదంతా పంచుకొని కేక్ అది తినేసి అయిపోయాక ఇంక అందరం అయితే భోజనాలకి అయితే కూర్చున్నాము. అంటే ఎక్కువ మంది రాలేదులే, ఉన్న వాళ్ళల్లోనే. ఇంకా భోజనాలు ఏమంటారు, పలావ్, చికెన్, సాంబార్ అయితే బయట తెప్పించాము. ఇంకా పలావ్ అయితే చాలా మిగిలింది. అసలు చాలా చేసాము. 4 కేజీలు చేసుకున్నాము. ఇంకా నేనైతే చర్చి అబ్బాయి నరేష్ మంచిగా నవ్విస్తుండు. ఇక్కడైతే మేము అందుకని ఫుల్గా నవ్వుకున్నాము. అలాగే పిల్లలు కూడా లోపలైతే తింటున్నారు. మంచిగా వాళ్ళు తిని అయిపోయాక అందరైతే తినేశారు. ఇంకా మేమైతే ఇంకా తినలేదు. ముందైతే నేను జస్ట్ వడ్డించి పెట్టుకున్నాను. కానీ అందరూ వెళ్ళాక తిందాంలే అత్తమ్మతో పాటు అనేసి ఇంకా ఇక్కడ మామయ్యకి చేయి బాగాలేదు కదా, అందుకని అయితే అత్తమ్మ తినిపిస్తుంది. ఇంకా మేము కూడా అందరు వెళ్ళిపోయాక అన్నం వేసుకొని తినేస్తున్నాము. ఇంకా అత్తమ్మ నేనైతే కూర్చొని తింటున్నాము. ఫుల్ ఆకలేస్తుంది. మీటింగ్ అదంతా అయిపోయేసరికి 11:30 అలా అయింది. 11:30 అంటే ఇంక మనం పడుకునేలోపు 12 అయితే అయింది. ఇంక మేమిద్దరం తినేసి అయిపోయాక అందరైతే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళిపోయాక ఇంక మేము కూడా బయటంతా సర్దేసుకొని డేక్షల ఇంట్లో పెట్టేసుకొని తాళాలు అవి వేసేసుకొని ఇంకా మా రూమ్లోకి మేము వెళ్ళిపోతున్నాం. అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ రూమ్లోకి. తాళాలు అవి వేసి అయితే మేము వెళ్తున్నాము. మళ్ళీ మార్నింగ్ ఒంగోలు వెళ్ళాలి కాబట్టి గబగబా పడుకుంటేనే కదా, ఇంకా పిల్లలు అయితే పడుకుంటున్నారు. మేము కూడా మార్నింగ్ లేచినమ్మటే ఒంగోలుకి అయితే బయలుదేరాము. చూడండి అత్తమ్మకి మామయ్యకి మా పిల్లలు అయితే బాయ్ చెప్తున్నారు. ఇంక నేను కూడా బాయ్ చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.